హలో ఎవ్రీవాన్. మేమైతే నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్తున్నాము. సో, ఫుడ్ గూడా తీసుకెళ్తున్నాం ఆఫ్టర్‌నూన్‌కి 10కే స్టార్ట్ అయిపోయినామనమాట ఇంట్లో. ఇంతకుముందు ఒకసారి గిర్వాన్ చిన్నప్పుడెళ్ళాము. అప్పుడేం ఫుడ్ లేదు. లేట్‌గా ఎళ్ళాము. అండ్ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది గానీ, మాకు ఫుడ్ సరిగ్గా నచ్చలేదు. ఇంగ తిననీకి టైం లేదు. చిన్న బాబు గదా! బయట తిన్నా కష్టం ఇప్పుడు. అందరం నేను ఫీడింగ్ అండ్ గిర్వాన్ ఎందుకులే కష్టం అనేసి, సాటర్‌డే గదా! అని లెమన్ రైస్ అయితే వండుకొని వచ్చేసాము. ఇక్కడైతే ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటివైతే అలో లేదు. సో, బోర్డులు గూడా బెట్టున్నారు. మేమైతే 2 ప్లాస్టిక్ బాటిల్స్ అయితే 2 తెచ్చాము. ఎందుకంటే యూజ్ అండ్ త్రో లాగా అట్లా తాగేసి అక్కడే పడేద్దాము. లేదంటే ఏదో ఒక దానికి యూజ్ అయితాయిలే అన్నట్టు ఎక్స్‌ట్రా బాటిల్స్ తెచ్చాము. సో, ప్లాస్టిక్ గాబట్టి వాళ్ళు ఈచ్ బాటిల్‌కి రూ. 10 స్టిక్కర్ అయితే వేశారు. మీరు మళ్ళీ బాటిల్ రిటర్న్ తెచ్చిస్తే ఆ స్టిక్కర్ తీసేస్తాము. మీకు రూ. 20 బ్యాగ్ ఇచ్చేస్తామని జెప్పారు. ఎందుకంటే మేబీ ఎక్కడంటే అక్కడ పడేసి ప్లాస్టిక్ కవర్స్ గాని అట్లా పడేస్తారు గదా! సో, మళ్ళీ డస్ట్ అంతా ఎక్కువయిద్ది గదా! మేబీ అందుకే స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. అండ్ హోమ్ ఫుడ్ అయితే ఎంతైనా తీసుకెళ్ళొచ్చు. ఓన్లీ ప్లాస్టిక్ కవర్స్, బ్యాగ్స్ ఇలాంటివైతే అలో లేదు. చిప్స్ కవర్స్ అని. సో, మా లేహాన్ బాబు అయితే ఫస్ట్ టైమ్ బయటకొచ్చాడు గదా! ఫుల్ ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాడు చాలా రోజుల తర్వాత. అండ్ ఈ మధ్య అంతా ఫీవర్ వస్తా ఉండి డల్‌గా ఉన్నాడు గదా పాపం. సో, ఇట్లా బయటికి రావడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అండ్ మళ్ళీ మేమక్కడ వెయిట్ చేయకుండా మా హస్బెండ్ గూడా పాపం టికెట్స్ గూడా ఆన్‌లైన్‌లోనే చేస్తున్నాడనమాట. ఎంట్రన్స్ టికెట్ ఇంకా లోపల ఏం చూద్దాము అనుకునేటివి ఇవన్నీ ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఉండేటివన్నీ తీసి మాకు అక్కడే చూసేస్తామనమాట. లోపల మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా క్యూ లైన్‌లో నిల్చోవడం అని. ఎందుకంటే ఒకసారొచ్చాము ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మళ్ళీ ఎందుకొచ్చాము ఒకసారి ఎళ్ళిన ప్లేసే గదా! అంటే అప్పుడు గిర్వాన్‌కి చిన్నప్పుడు గదా! ఏం పెద్దగా తెలీదు. ఇప్పుడైతే యానిమల్స్ టీవీలో చూసినా, బయట చూసినా బాగా గుర్తుపడుతున్నాడు. సో, ఈ టైంలో వెళ్ళడం బెటర్ ఆప్షన్. జస్ట్ ఊరికే పార్క్‌కెళ్ళడం కంటే ఇట్లా ఇవి చూపియడం ఇంకో మంచిగా బావుంటది అనేసి ఎళ్ళాము. అండ్ ఏదో డబ్బులెక్కువయ్యి ఇంకొకటైతే గాదు. ఇలా వెళ్ళడం వల్ల మంత్లీ ఒకసారైనా అట్లా బయటికెక్కడైనా ఎళ్ళడం వల్ల పిల్లల్లో గూడా ఎప్పుడు టీవీలు అదే లోకం గాకుండా ఆ మంత్ మొత్తం అదే మెమరీస్‌తో ఉంటారు. మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అమ్మమ్మ, నానమ్మల మధ్య వీళ్ళ మధ్య పెరిగే పిల్లలకి ఇట్లా ఓన్లీ పేరెంట్స్ మధ్య పెరిగే పిల్లలకైతే డిఫరెన్స్ ఉంటది. సో, తప్పనిసరిగా డబ్బులెక్కువయ్యో, ఇంకోటో జల్సాలకు కాదు. ఇలా తీసుకెళ్తూ అయితే ఉండాలి. సో, ఇంక పార్క్ విషయానికొద్దాం. ఇక్కడైతే చాలా, చాలా అంటే చాలా బావుంటది. ఒక ఫుల్ డే అయితే మంచిగా ఎంజాయ్ జేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చాం గదా! ఎక్స్‌పీరియన్స్ తోటే వచ్చాము ఈసారి ఇంకా. సో, చాలా బర్డ్స్ గాని, ఇంకా మంకీస్ డిఫరెంట్, డిఫరెంట్ అయితే చాలా ఉన్నాయి. ఫుల్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. బాగా సమ్మరయితే స్టార్ట్ అయిపోయింది. అప్పుడే 10:00కే చూడండి ఎంత ఎండలొస్తున్నాయో. అందులోనూ మేము లాస్ట్ టైము సండే వెళ్ళామనుకుంటా. ఫుల్ జనాలున్నారు. ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉన్నారు సాటర్‌డే అండ్ మేబీ మేము కొంచెం పొద్దున్నే ఎళ్ళాము. ఎందుకంటే లాస్ట్ టైమ్ మేము అక్కడ ఎళ్ళేసరికి 12 అట్లా అయిందనమాట. సో, ఇంక వెళ్ళగానే ఫుడ్ తినలేము గదా! అనేసి అట్లా లోపలికెళ్ళాము. భలే ఆకలేసి చాలా టైర్డ్ అయిపోయాము. ఫుడ్ తినలేకపోయాము. సో, అందుకే ఈసారి ప్లానెడ్‌గా వచ్చాననమాట. టార్టాయిస్ ఇంతకుముందు లేనివి చాలా కనిపిస్తున్నాయి కొత్తవి ఈసారి. అండ్ ఇంతకుముందు ఉండేటివి కొన్ని చాలా తగ్గిపోయాయి. సో, ఎవ్రీ టైమ్ డిఫరెంట్‌గా అనిపిస్తా ఉంది ఇక్కడైతే. ఇదొక డిఫరెంట్ టైప్ మంకీ. సో, ఇక్కడైతే మంకీస్ ఆడుకోనీకి లైక్ ఉయ్యాలల్లాగా తాళ్ళు కట్టేసున్నారు. జంప్ చేసుకుంటూ భలే ఎంజాయ్ చేస్తా ఉన్నాయన్నమాట. మెయింటెనెన్స్ గానీ, వాటికి ఫ్రీడమ్ గానీ, చాలా ఇదిగా చూసుకుంటా ఉన్నారు బాగా. అండ్ మనకి ఏదో నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అక్కడ ఇక్కడ చూసినట్లుగానే రియల్‌గా చూడడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అందులోనూ యానిమల్స్ అంటే ఇష్టముండి, ఇలా ఒక మంచి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఫేస్ చేయాలి అనుకున్నోళ్ళైతే తప్పకుండా వెళ్లి చూడొచ్చు. వన్ డే ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. ఎందుకంటే పార్క్‌లాగా ఉంటది. అలసిపోయిన కూర్చోనికి మొత్తం చెట్లే ఉంటాయి. సో, ఫారెస్ట్ కాబట్టి అండ్ ఇంకొకటి అప్పుడప్పుడు టైమ్ పాస్‌కి చూడాలనుకున్నా గూడా యానిమల్స్ అయితే ఉంటాయి. ఫుల్ డే అయితే ఫుల్ టైమ్ పాస్ అయిపోతది. బట్ గిర్వాన్ పట్టుకోనీకే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అవి రియల్‌గా యానిమల్సే కదా! టీవీలో చూస్తూ చూస్తూ సడెన్‌గా అటెళ్దామా, దీన్ని పట్టుకుందామా, దాన్ని జంప్ చేద్దామా, లోపలికెళ్దామా ఇలాంటి డైలాగులైతే చెప్తున్నాడు. అసలు భయమేస్తా ఉన్నింది. ఎక్కడ దూకేస్తాడో, ఏది పట్టుకుంటాడో ఏమో అనేసి.
కంటిన్యూ‌గా 'లేహాన్ బాబ్‌ని' ఎత్తుకోవాల్సొస్తుంది. 'గిర్వాన్' చూడాల్సొస్తుంది. వీడియోస్ తీయాల్సొస్తుంది. అంత అవసరమా అంటే యాక్చువల్‌గా అవసరమే నాకు. ఎందుకనిపిచ్చిందంటే ఇలాంటి బెస్ట్ మెమోరీస్ కోసమైతేనే నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. మెయిన్ రీజన్ అయితే ఇదే. ఎందుకంటే లాస్ట్ టైమ్ వెళ్ళాము. ఏదో ఒకటి 2 ఫోటోలున్నాయి. అంతే మా మెమోరీస్ గుర్తున్నన్ని రోజులు ఉంటాయి. 'గిర్వాన్‌కి' మామూలుగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా గూడా పాపం అవునా! ఇక్కడికొచ్చానా అంటున్నాడు గానీ వాడికి చూపినీకి గూడా అంత మెమోరీస్ లేవు. ఇప్పుడైతే చాలా బెటర్ ఆప్షన్ గదా! ఈ యూట్యూబ్‌లో జూసుకుంటాడు, ఫోన్‌లో జూసుకుంటాడు పెద్దయిన తర్వాత. అండ్ గుర్తుంచుకోవడం ఒకటే గాదు, మర్చిపోయినా గూడా మళ్ళీ చూసుకోడానికి. సో, ఇలాంటి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ కోసం, ఇంత మంచి మెమోరీస్ కోసం మాత్రమే నేనైతే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేశాను. సో, ఏదో వ్యూస్ కోసం అన్నట్లు, లేకపోతే ఇంకెవరికో ఏదో చెప్పుకోనీకి అట్లయితే గాదు గానీ, నా మెమోరీస్ కోసం, అందులో ఉండే నా పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం, ఒక డిఫరెంట్‌గా చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తది. సో, మా అమ్మ ఇంతగా చేసింది మా కోసం, ఇంత వీడియో తీసింది అనేసి ఒక మంచి ఫీల్ అయితే ఉంటది వాళ్ళకి. సో, ఇదే నా మెయిన్ రీజన్ అన్నమాట. అందుకోసమే నేనైతే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి టైగర్ ఉంది. లాస్ట్ టైమ్ మేము ఇక్కడ మెయిన్ రోడ్‌లోనే వెళ్ళాము. బట్ మాకు టైగర్ అయితే కనిపియలేదు. ఇలా 3 ఉన్నాయి. ఒకటి గూడా గాదు ఇదే ప్లేస్‌లో. క్లింకారా అడాప్టెడ్ అనేసి అయితే ఉంది. సో, అన్ని వైట్ టైగర్సే ఉన్నాయి ఈసారైతే. జనాలైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నారు. ఒక పార్క్‌కెళ్ళాలన్నట్లు గూడా మంచి ఫ్రెష్ ఎయిర్ అయితే తీసుకోవచ్చు. చాలా బాగా మంచి ఫారెస్ట్ గదా! నేచురల్‌గా ఉంటది. అండ్ యానిమల్స్ గూడా ఉన్నాయి. సో, డిఫరెంట్ నార్మల్ పార్క్ కంటే ఈ ఆప్షన్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వేరే బయట నుంచి వచ్చేవాళ్ళు ఒక మంచి ప్లేస్ చూడాలనుకుంటే తప్పకుండా విజిట్ అయితే చేయండి. చిరుత పులి ఉంది ఇక్కడ. సో, అన్నీ వైట్ కలరే కనిపిస్తున్నాయి ఈసారి. అండ్ యానిమల్స్ దగ్గర గావచ్చు, రోడ్స్‌లో గావచ్చు, ఎవరైనా మనము ఏదైనా పడేసినా గూడా ఎంత నీట్‌గా క్లీన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. చాలామంది ఫుడ్ తెచ్చుకున్నారు. అప్పుడప్పుడే తింటుంటే గూడా ఒక పక్క క్లీన్ చేసుకుంటా నీట్‌గా మెయింటెనెన్స్ అయితే చేస్తా ఉన్నారు. సో, ఇవైతే అడవి కుక్కలంట. అండ్ ఎక్కడ చూసినా బోర్డులయితే ఉన్నాయి. ఇటెళ్తే ఏముంటాయి, అటెళ్తే ఉంటాయని ఎవరిని అడగను గూడా అవసరం లేదు. మనమే చూసుకుంటా ఎళ్ళిపోవచ్చు. నీట్‌గా మ్యాపులు గాని, ఎక్కడికక్కడ బోర్డులయితే పెట్టున్నారు. ఈ రూట్‌లో ఎళ్తే ఇదొస్తది, అలా వస్తది అనేసి. సో, ఇటు లెఫ్ట్ సైడ్ ఎళ్తే బోటింగుంది. మేము లాస్ట్ టైమ్ ఎళ్ళాము. సో, ఎందుకు అక్కడ ఎక్కువ టైమ్ వేస్ట్ చేయడము, ఇంకా ఏమన్నా చూద్దాము, ఇంకొన్ని కొత్త యానిమల్స్ ఏమన్నా లాస్ట్ టైమ్ మిస్ చేసింది అనేసి బోటింగ్ ఎంచుకోలేదు. అండ్ ఇక్కడ వెహికల్స్ లాగున్నాయి గదా! తిరగనీకి. సో, అవి గూడా తీసుకోలేదు. అవి గూడా 100, 150 అనుకుంటా పర్ హెడ్ చార్జెసు. బట్ మేము ఎందుకులే అనేసి అయితే తీసుకోలేదు అది గూడా. జింకలున్నాయి ఈసారి. భలే ఎక్కడ జూసినా ఉన్నాయి. లోపల సఫారీ లోపల ఫారెస్ట్‌లో ఉన్నాయి. బయట ఉన్నాయి. చాలా వరకు కనిపించాయి నాకైతే జింకలే ఎక్కువ హైలైట్. జింకలు, బర్డ్స్ ఇంకా క్రొకోడైల్స్ చాలా ఉన్నాయి. సో, ఫుల్ వాకే చేద్దాము. టాయ్ ట్రైన్ గాని ఇవేమి ఎక్కొద్దు. ఈసారి ఏం ఎక్స్‌పీరియన్స్ చేయొద్దు. అవసరం లేదు. జస్ట్ వాక్ చేద్దాము. ఫిజికల్‌గా గిర్వాన్ గూడా బాగా టైర్డ్ అయితాడు. కొంచెం వాక్ చేయడము. ఎందుకంటే అస్సలు ఎత్తుకోమనే డైలాగే వాడలేదు పాపం. అలాంటప్పుడు మనం ఎందుకు వాటిలో తిప్పడము. మంచిగా వాక్ చేయిద్దాము. అండ్ మనం గూడా అన్ని ప్లేసుల్లో ఎళ్లి ఎంతసేపైనా ఆగి చూడొచ్చు. ఇదొక్క మోటివ్‌తోనే మేమైతే వాక్ చేస్తున్నాము. ఎక్కడ టాయ్ ట్రైన్ గాని, ఇవి తిరగనీకి ఇవైతే ఉన్నాయి గానీ, మేమైతే ఏమి ఎక్కలేదనమాట. వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇదే ఇలాంటప్పుడే భయమేస్తా ఉంది. దిగమంటే దిగట్లేదు. అక్కడెళ్దామా, వాటి దగ్గరికెళ్దామా అని భలే డైలాగులైతే చెప్తా ఉన్నాడు. సో, కామెడీగా ఎప్పుడైతే చెప్తున్నానో అప్పుడైతే వణికిపోతున్నామనమాట. ఏదో ఫార్మాలిటీకి అట్లా వీడియో తీసుకుంటున్నా గానీ, మొత్తం కాన్సంట్రేషన్ అంతా గీర్వాన్ మీదే ఉంది. సేఫ్‌గా ఇంటికెళ్తే చాలురా బాబు! ఈ పిల్లాడితో ఎట్లా అన్నట్లు అయిపోయిందనమాట.
సో, ఇలాంటి పిల్లల్ని ఇంట్లో ఉంచి బంధించాలన్నా కష్టమే. అండ్ బయటికి తీసుకెళ్ళి సేఫ్‌గా మంచిగా చూసుకోవడానికి గూడా కష్టమే అన్నమాట. సో, జింకలైతే చాలా ఉన్నాయి. మొత్తం ఇదొక్క ప్లేస్‌లోనే గాదు, చాలా ప్లేసులలో ఉన్నాయి. అండ్ గిర్వాన్ అయితే అస్సలు డే మొత్తం వాక్ చేశాడు. అస్సలు ఎత్తుకోమని గూడా అనలేదు. ఫుల్ హార్డ్ వర్క్ చేశాడు ఈసారైతే. ఇక్కడ కోళ్ళున్నాయి. ఇప్పుడిప్పుడే తెల్లారుతున్నట్టుంది. భలే అరుస్తా ఉన్నాయి. సో, అందుకే చుట్టుపక్కలందరూ కామెడీ చేస్తా ఉన్నారు. అండ్ పక్కనే పీకాక్స్ అన్నమాట. వైట్ కలర్ సూపర్‌గున్నాయి చూడనీకే. అవి ఇచ్చుకుంటే ఇంకా భలే ఉండేది. గ్రీన్ కలర్ అవన్నీ ఉన్నాయి గానీ, బట్ వైట్ కలర్ అంటే డిఫరెంట్. ఎప్పుడో గదా చూస్తాం రేర్‌గా. సో, మంచిగా అనిపిచ్చింది ఇది గూడా. ఇక్కడ ఇంకో కొన్ని టైప్స్ పీకాక్స్ అయితే ఉన్నాయి. పీకాక్స్ గూడా చాలా దగ్గరలో కనిపిచ్చాయి మాకి. ఇక్కడ ఇవన్నీ ఇలా చూస్తా ఉంటే ఆ ఫీల్ అదే బయట ప్రపంచాన్ని మర్చిపోయి అక్కడ డిఫరెంట్‌గా అనిపిచ్చింది. చాలా బాగునింది చూడనీకి. కాకపోతే తిరిగి తిరిగి బాగా అలసిపోయాము. ఎందుకంటే అవి వెహికల్స్‌లో ఎళ్ళామంటే ప్రతి దగ్గర ఆగదు. రోడ్స్‌లో మాత్రం ఎళ్తా ఉంటాయి. ఎక్కడైనా మనం చూడాలంటే కాసేపు ఆపుతారు. బట్ అలా గాదు. ఎక్కడంటే అక్కడ కూర్చుంటూ పిల్లల్ని తీసుకొనేసి ఇలా అయితే వాక్ చేస్తా ఉన్నాము. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ గానీ, ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ రావాలన్నా గూడా ఏమి ఇబ్బంది లేదు. ఆ వెహికల్స్‌లో అయితే వెళ్ళొచ్చు. వాళ్ళు హ్యాపీగా మొత్తం తిప్పేస్తారు. 100, 150 అలా ఉన్నాయి అంతేను టికెట్స్. సో, ఎవరొచ్చినా అలసిపోకుండా అయితే తిరగొచ్చు. అండ్ చాలా వరకు చిన్న పిల్లలు ట్రోలర్స్ గానీ, సైకిల్స్ గూడా తీసుకొచ్చారు. ఎలిఫెంట్స్ అయితే 3 ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి ఎలిఫెంట్స్ అయితే. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా 3నే చూసామనుకుంటా. అండ్ ఇక్కడ నుంచి సఫారీ మొత్తం ఈ రోడ్డంతా ఇంకా ఓన్లీ క్లోజ్ చేసినట్టున్నారు. సఫారీ వెహికల్‌లో వెళ్ళే వాళ్ళకి మాత్రమే. సో, అడవి ఇంకా క్రూర మృగాలుంటాయి గదా! అంటే సింహాలు, పులులు అవి మాత్రమే ఉంటాయన్నమాట ఆ రూట్‌లో వెళ్తే. సో, ఇక్కడ ఎలిఫెంట్స్ ఇంకా స్టాప్ అన్నమాట. ఇంకా ఈ రోడ్ సైడ్ మొత్తం ఎలిఫెంట్స్ తిరగనీకి కూడా చాలా విశాలంగా, చాలా పెద్దగా ఎందుకంటే పెద్ద జంతువులు గదా! సో, తిరగనీకి కూడా చాలా పెద్దగా కట్టారు. అండ్ ఇక్కడ నుంచి సఫారీ అన్నమాట. ఇంక లేదు వేరే చూడాలంటే బ్యాక్‌కొచ్చేయాలి మళ్ళీ. ఇంక సరే ఇప్పుడే ఏం చూద్దాము, కొంచెం ఆఫ్టర్‌నూన్ అలా చూడొచ్చులే. ఈవినింగ్‌కి ఇప్పుడు తిరిగే ఓపిక ఉంది గదా! అనేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము. ఇప్పటి నుంచే స్కూల్ పిల్లలు ఈళ్ళంతా రావడం స్టార్ట్ చేశారు. అమ్మో! ఒక స్కూలు, 2 స్కూలు కాదు దగ్గర దగ్గర 10 స్కూళ్ళ వరకు ఎన్ని యూనిఫార్మ్‌లు చూసామో. మరీ చిన్న చిన్న పిల్లలసలు. ప్లే స్కూల్ చదివేవాళ్ళు గూడా గిర్వాన్ కంటే ఇంకా చిన్న పిల్లలు గూడా ఉన్నారు. అసలు ఒక్క గిర్వాన్ని ఒకరిద్దరు పిల్లల్ని పట్టుకోవాలంటే ఇంత కష్టమైపోతుంది. ఎక్కడ పరిగెడతారో, ఏం చేస్తారో అనేసి. సో, వీళ్ళందరిని చూసి కొంతమంది తింటుంటే ఇంక గిర్వాన్ గూడా ఆకలేస్తుందన్నాడు. ఇంక సో, లెమన్ రైస్ అండ్ పెరుగన్నం అయితే కలుపుకొనొచ్చాము. ఇంక మళ్ళీ ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటదో ఏమో! లాస్ట్ టైమ్ ఒకసారి ఫేస్ చేసాము. ఎందుకొచ్చిందిలే చిన్న పిల్లలకి బయట ఫుడ్ పెట్టడం అనేసి. అండ్ స్కూల్ పిల్లలైతే భలే చాలా ఉన్నారసల. వాళ్ళని టీచర్స్ అయితే నిజంగా గ్రేట్ అని జెప్పాలి. ఎందుకంటే పరిగెత్తుతానే ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడం, మెయింటైన్ చేయడం, అసలు జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేయడం. ఓహ్ మై గాడ్! చెప్తుంటేనే నాకేదోలా అనిపిస్తుంది. నిజంగా గ్రేట్ అసల. చాలా వరకొచ్చారు. సాటర్‌డే‌గా చాలా మంది లంచ్ బాక్స్‌లు గూడా తీసుకొచ్చారు. మేబీ స్కూలుకొచ్చి అలా వచ్చినట్టున్నారు. అంతా లోకల్ వాళ్ళే. ఆఫ్టర్‌నూన్ వరకు కొంతమందున్నారు. ఈవినింగ్ వరకు కొన్ని స్కూల్‌ల వాళ్ళున్నారు. సో, గిర్వాన్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. వాకింగ్ అయితే భలే చేశాడు. ఇక్కడ ఒక టైగర్ ఉంచుకొని పడుకొనుంది. అన్నీ ఆఫ్టర్‌నూన్ అవ్వడంతో బాగా పడుకున్నాయి. ఫుల్‌గా నిద్రపోతున్నాయన్నమాట.
సో, ఇక్కడ హిప్పోపాటమస్ అండ్ డైనోసార్స్ కూడా ఉన్నాయి పక్క పక్కనే. హిప్పోపాటమస్ అయితే ఫుల్‌గా నిద్రపోతున్నాయన్నమాట. ఫుల్ వాటర్‌లో అయితే మునిగిపోయున్నాయి. వెళ్దామా దగ్గరికెళ్లి చూద్దామా అంటున్నాడు గిర్వాన్ వీటిని గూడా. వాడికేంటంటే టీవీలో చూసి క్యాజువల్‌గా అనిమల్స్‌లాగా అనిపిస్తున్నాయి. ఇక్కడైతే రైనోసార్ ఉంది. అది గడ్డి తింటుంది. సో, ఎవ్రి యానిమల్‌కి చుట్టూ వాటర్ గాని, లేదంటే కొంచెం లోపలికి తవ్వి గాని అట్లా పెట్టున్నారనమాట. వెంటనే అవి రానీకి గూడా లేదు. హైట్స్ అయినా ఉంది, లేకపోతే అట్లా తగ్గుగా అయినా ఉంది. పరిగెట్టినా గూడా కింద దాంట్లో పడిపోతాయి. కాలువలాగా కట్టేసారు చుట్టూ. పెద్ద పెద్ద యానిమల్స్‌కైతే. చిన్న చిన్న కాంపౌండ్స్ ఉన్నా కూడా. అండ్ బర్డ్స్ చిన్న చిన్న యానిమల్స్‌కైతే మొత్తం కంచెలాగా వేసేసారు. ఇంక ఆఫ్టర్‌నూన్ అయింది. అందులోని ఎండ బాగా స్టార్ట్ అయింది కాబట్టి అందరూ ఆ వెనకాల సైడ్ ఉండేదే క్యాంటీన్ అనమాట. సో, క్యాంటీన్‌కి చుట్టుపక్కల వైపులా చెట్ల దగ్గర కూర్చున్నారు. చాలా మంది ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళైతే తింటా ఉన్నారు. అండ్ క్యాంటీన్‌లో తినొచ్చిన వాళ్ళు కాస్త రిలాక్స్ అయ్యారు. సో, ఒక అరగంట అట్లా కూర్చుందాం అనుకున్నాము. లేహాన్ బాబు మార్నింగ్ నుంచి అస్సలు పడుకోలేదు. ఇంక అలా కూర్చోగానే నిద్రపోయాడనమాట. సో, నిద్రపోయాడు కదా! అనేసి ఇంక హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ అయితే వెయిట్ చేసాం. ఇక్కడే కూర్చుండిపోయామింకా. కాసేపు పడుకోనీలే అనేసి. అక్కడ గూడా రెస్ట్ తీసుకోలేదసలు గిర్వాన్ బాబు. సో, ఒక 1 అవర్, 1 ½ అవర్ మంచిగా కూర్చునేసి లేహాన్ బాబుని పడుకోబెట్టుకొని మళ్ళీ అయితే ఎళ్ళాము. సో, ఒకటే వీడియో లాంగ్ వీడియో అయితది. మరి చాలా లాంగ్ ఉంటదనేసి 2 వీడియోస్ అయితే చేస్తున్నాను. సో, ఇంకా నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అయితే ఉన్నాయి. మిస్ అవ్వకండి. సెకండ్ వీడియో గూడా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.